ఆబ్వియస్లీ 2019లో మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు ట్రై చేశారు కన్విన్స్ చేసేకి, దట్ డింట్ హ్యాపెన్. సో గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఒరిస్సాలో 5 years ట్రై చేయడం జరిగింది, నథింగ్ హ్యాపెన్ దేర్ సార్. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూమ్ కాల్లో సార్, జస్ట్ ఒక 45 minutes జూమ్ కాల్ మన లోకేష్ గారు మాట్లాడి ఆదిత్య మిట్టల్తో కన్విన్స్ చేసి ఈ ప్లాంట్, ఇంత పెద్ద ప్లాంట్ అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సార్, మీకు తెలుసు హిస్టరీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినాయి. 30 members పైన కూడా ప్రాణాలు త్యాగం చేశారు ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకునేదానికి. దాని విషయంలో 20 years పట్టింది సార్. 1970 నుంచి 1990 పట్టింది, 20 years పట్టింది. బట్ ఇక్కడ మన టార్గెట్ ఏమంటే సార్, వితిన్ 2028 లోపల కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని తగ్గట్టుగా వీఆర్ ఏబుల్ టు డూ, అంటే వాళ్ళ ఆస్క్స్ ఉంటాయి కదా సార్, ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇన్సెంటివ్స్ అనేది అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి సార్. మీరు 90sలో అయితే ఓన్లీ ఫ్యూ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చంద్రబాబు గారు ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ హెవీ. ఇక్కడ మన దగ్గర తీసుకోపోతారు, మన దగ్గర ఏం తెలుసుకుంటారు, మరి వేరే స్టేట్ పోతారు సార్. బట్ ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏమంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, స్టేబుల్ ఉంది అని చెప్పి ఉద్దేశంతో ఇమీడియట్లీ దే హ్యావ్ కన్ఫర్మ్ సార్, దిస్ విల్ బీ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా వన్స్ ఇట్ ఈస్ డన్ సార్. హౌ మెనీ మిలియన్ టన్స్? దాదాపు టోటల్ కలిపి సార్ 17.8 million tons per annum. It will be the biggest plant in India సార్. సో నేను చెప్పేది ఏమంటే సార్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మొన్న కూడా జరిగినప్పుడు వీ హ్యావ్ పిచ్డ్ ఇన్ ద బెస్ట్ సార్. ఇండియాలో మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు, లోకేష్ గారు, నేను బైలేటరల్ మీటింగ్స్, లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కాంగ్రెస్లో మీటింగ్స్, మోర్ దెన్ 100 meetings జరుపుకున్నాం సార్. నేను ఒక 15 నుంచి 20, మిగతావన్నీ మేజర్ పార్ట్ లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు పిచ్చింగ్ చేయడం జరిగింది. సో బేసిక్లీ నేను చెప్పేది సార్, మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ద బెస్ట్ స్టేట్ ఎవరైతే బాగా చేయగలిగినారనేది మన ఆంధ్రప్రదేశ్కే ఉంది సార్. సో ఇట్లాంటి ప్లాన్స్ మనకు వస్తుంది అంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు గారు, లోకేష్ గారు సార్